ఆయన అకౌంటెంటు, నేను అసిస్టెంటు. కానీ ఇప్పుడు పొజిషన్లు మారిపోయినాయి బావా. అన్నపూర్ణ క్యాటర్స్ ఓనర్ షిఫ్ట్ చేంజ్ అయిపోయింది బావా. వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది బావా. ఏం మాట్లాడుతున్నావు బాబా? అన్నపూర్ణ క్యాటర్స్ వేరే వాళ్ళ చేతులకు వెళ్ళడం ఏంటి? నిజం బావా. నువ్వు బయటికి వెళ్ళావు కదా, ఆ టైంలో లలిత చెల్లెమ్మింటికి ఆ చైర్మన్ భార్య కాంచన వచ్చింది. మనకింత అన్యాయం చేసినావుణ్ణి గుమ్మంలోకి రాగానే ఓ బయటికి అనాలా? అలా కాకుండా ఇంట్లోకి తీసుకెళ్లి గంటల కూర్చోబెట్టి లలిత చెల్లెమ్మ మాట్లాడింది బావా. ఆవిడ లలిత ఇంటికెందుకు వచ్చినట్టు? ఆ విషయం తెలుసుకుందామనే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అన్నపూర్ణ చెల్లెమ్మ లలిత చెల్లెమ్మింటికి గబ్బ వెళ్ళింది బావా. ఆ తర్వాత ఘోరం జరిగిపోయింది బావా. సాగదీయకుండా అసలేం జరిగిందో చెప్పు. తనకేం కావాలి? నీకేం కావాలి? బ్యాంకు పుస్తకాలు, అకౌంట్ పుస్తకాలు అన్నీ లలితింటికి ఎందుకు తీసుకెళ్ళావు? నా ఒక్క ఆధారం పోయేలాగా ఉంది. నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఏడుస్తుంది. నాకు దారి లేదు కాబట్టి తను చెప్పిన దారి ప్రకారం వెళ్ళాలి అని చెప్పి తనిచ్చిన డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టి నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. పని చెయ్యి కానీ ఫలితం ఆశించకు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా బావా. మన పరిస్థితి కూడా అలాగే అయిపోయింది బావా. పని చేస్తాం కానీ చేతిలోకి దమ్మిడి రాదు. అనయ్య, అనయ్య, అన్నపూర్ణ, అన్నపూర్ణ. ఏంటండి? ఏంటి నువ్వు చేసిన పని? మతుండే చేసావా? అన్నపూర్ణ క్యాటరర్స్ మీద వచ్చే ఆదాయం లలితొదినికి చెందేలాగా సంతకాలు పెట్టొచ్చావంట కదా? అవును. అవునా? ఎవరినడిగి చేసావు సంతకం? పిచ్చి పట్టి ఆ లలిత ఏదో అడిగితే నీ బుద్ధికేమైంది? పిచ్చి పట్టి లలిత అడగలేదండి. పౌరుషానికి పోయి నేను సంతకాలు పెట్టలేదు. మోసంతో అన్యాయంగా మన అబ్బాయిని కేసులో ఇరికించిన ఆ చైర్మన్ కి బుద్ధి చెప్పాలని పోలీసుల ముందు తనని దోషిగా నిలబెట్టాలి అనే నేను ఈ పని చేసొచ్చాను. ఇదేం ట్విస్ట్ అంటే? ఆ కాంచన లలిత దగ్గరికి వచ్చి లేనిపోనివన్నీ ఎక్కించింది. లలిత మాట ప్రకారం నేను బ్యాంక్ బుక్స్, అన్నపూర్ణ క్యాటరింగ్ అకౌంట్స్ బుక్స్ అన్నీ తీసుకుని లలిత ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే చూడు లలిత, నీకు నాకు మధ్య మనస్పర్ధలుండొచ్చు, ఈ రెండేళ్ల మధ్య దూరం ఉండొచ్చు. కానీ ఆ చైర్మన్ వాళ్ళు మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అది తెలిసి కూడా నువ్వు ఆవిడ్ని ఇంట్లోకి పిలిపించి మాట్లాడటం, ఆవిడ చెప్పిన మాటల్ని నమ్మడం నాకు నచ్చడం లేదు అని చెప్పడం లేదు. బాధగా అనిపించింది లలిత. ఇదిగో నువ్వు అడిగినట్టే అన్నపూర్ణ క్యాటరింగ్ కి సంబంధించిన అకౌంట్ బుక్స్, డాక్యుమెంట్స్ అన్నీ తీసేసుకో. ఎదుటి వాళ్ల కష్టాన్ని నా అవసరం కోసం అవకాశంగా మార్చుకునే దానిలాగా కనబడుతున్నానని కంటికి? ఇంటి పరువు, ఆయన పరువు నీకెంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యం పూర్ణ. మరి ఆ కాంచన? ఆవిడని గుమ్మంలోకి రాగానే బయటికి పో అని చెప్పొచ్చు. అలా చెప్తే కనుక అసలు ఆవిడ ఏ పని మీద వచ్చిందో తెలియదు కదా.
వాళ్ళింకా మన కుటుంబం మీద ఏ కుట్ర పన్నాలి అని వచ్చిందో తెలియదు కదా.